మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. నమస్తే, నేను విజయ్. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఏ రాశి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది, అలాగే ప్రతికూలంగా ఉంటుంది. అయితే నిజంగా 5 రాసుల వారికి ఈ గ్రహణం వల్ల చాలా ప్రతికూల ఫలితాలు ఉంటాయని చాలామంది పండితులు చెప్తున్నారు. ఇది కరెక్టో కాదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు. గురువుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. అందరిలో ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. చంద్రగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి ప్రత్యేకంగా చాలా ప్రతికూల ఫలితాలు, అంటే జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి కొన్ని అరిష్టాలు, నష్టాలు కూడా జరిగే అవకాశం ఉందని రకరకాలుగా అందరూ చెప్తున్నారు. కరెక్టే అంటారా? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇక్కడ మనకి మీరు అన్నట్టుగా కన్ఫ్యూజనే. ఎందుకంటే కొన్ని రాసుల వారు అపుర కుబేరులు అయిపోతారు, ఈ 4 రాసుల వాళ్ళు అపుర కుబేరులు అయిపోతారు, ఈ 4 రాసులు ఎందుకు పనికి రాకుండా పోతారంటారు. నేను ఒక చిన్న లాజిక్ క్వశ్చన్ వేస్తాను మీకు. ప్రతి సంవత్సరం మనకు 4 గ్రహణాలు వస్తాయి. ఈ 4 గ్రహణాల్లో 1-2 గ్రహణాలు మనకు కనిపిస్తాయి, కొన్ని కనబడవు ఆ సంవత్సరం అంతా. 4 గ్రహణాలు పట్టినప్పుడు ఒక్కొక్కసారి గ్రహణానికి 4 రాసులకు మంచి ఉంటుంది ఖచ్చితంగా, 4 లేదా 3, ఒక 5 అట్లా. మరి ఈ 4 గ్రహణాల్లో 12 రాసులు అయిపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు అపరకుబేరుడు అయిపోవాలి. అవ్వకూడదా? లేదు, 4 రాసులు అస్సలు బాగోకూడదు అనుకుంటే ప్రతి ఒక్కడు ఇంకా బాధపడుతూనే ఉండాలి. అంతే కదా. కానీ ఈ గ్రహణం వచ్చిన టైంలోనే గురుగారు ఈ డిస్కషన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మనకి ఏంటంటే, మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి, గ్రహణం అనేటువంటిది సాధనా మార్గంలో మీరు ఈరోజు ఒక మంత్రం చదివారనుకోండి, ఉదాహరణకి అది ఒక్కసారి చేసే మంత్రం 1000 సార్లు ఫలితం ఇస్తుంది. లేదా మీరు 1 లక్షల జపం గతంలో చేశారు, పునశ్చరణ ఫలితం అంటే 10 లక్షలు చేశారు పంచాక్షరి, మీరోజు గ్రహణ సమయంలో చేసినటువంటి మంత్రం యొక్క బలం అన్నిసార్లు చేసిన ఫలితం ఇస్తుంది. మీకు ఎందుకు చేయాలి మంత్రము అంటే, ఒకటి మన పూర్వజన్మ కర్మని దగ్ధం చేసేటువంటి శక్తి గ్రహణానికి ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. అయితే మరి ఈ ఫలితాలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఒక్కొక్క విషయం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క దాని మీద ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు గ్రహణ ప్రభావం పడేటువంటి రాశులు ఏమిటి అని చెప్పి తీసుకుంటే, సింహము, కర్కాటకము, కన్య, ధనస్సు, మేషం ప్రతికూలంగా ఉండేవి. సో ఈ ప్రతికూలంగా సింహరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, మేషరాశి, ధనస్సు రాశి. ఓకే, ఇప్పుడు మనకు చూడండి, గ్రహణ సమయంలో స్త్రీ జాగ్రత్తగా ఉండాలంటారు. మేషరాశి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పంచమ స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి, పంచమ స్థానం గర్భస్థానం కాబట్టి ఆ స్త్రీలు కాస్త ఆ సమయంలో కాస్త రెస్ట్ తీసుకుంటే మంచిది. గురువు గారు, ఒక్కొక్క రాశి గురించి డిస్కస్ చేద్దాం. తొలుత మీరు సింహరాశి అన్నారు. సింహరాశి ఉన్న పురుషులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎలా జాగ్రత్తలు పాటించాలి అంటారు? ముఖ్యంగా సింహరాశి వారు కొంచెం మెంటల్లీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ చంద్రగ్రహణం రాశిలో ఏర్పడుతుంది కదా, చంద్రమా మనసో జాతః అన్నారు కాబట్టి కేతువు చంద్రుడు కలయిక అనేటువంటి స్ట్రాంగ్ డెసిషన్స్ ఇస్తుంది. ఎట్ ఏ సేమ్ టైం తెలియని ఒక వైరాగ్య స్థితిని కూడా తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి చిన్న విషయాలకు వీళ్ళు కలత చెందకుండా ఉండగలగాలి. కొంచెం ఆధ్యాత్మిక దీంట్లో ఉండడం, కొంచెం మెడిటేషన్ చేసుకోవడం, గ్రహణ సమయంలో కాస్త గణపతిని ధ్యానం కనుక చేస్తున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది ఏమీ ఉండదు. మరియు ఇంకొకటి ఏంటంటే, దీనికంటే ముందు 15 రోజుల ముందు సూర్యగ్రహణం వచ్చింది. సో లగ్న సప్తమాల్లో అంటే రాశి సప్తమాల్లో సూర్యచంద్ర గ్రహణాలు పట్టింది కాబట్టి, ఎప్పుడైనా సరే గ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది 40 డేస్ ఉంటుందండి. గ్రహణం 40 డేస్ ఉంటుంది. సో ఈ 40 డేస్ కూడా వీళ్ళు పార్ట్నర్షిప్స్ విషయంలో కానీ, వివాహ నిర్ణయాలు తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అది సింహం వారు. ఇక కన్యవారు కనుక, అలాగే పిల్లలు, చిన్నపిల్లలు, అంటే ఈ గ్రహణ ప్రభావం చిన్నపిల్లల మీద కూడా ఉంటుందండి ఖచ్చితంగా. చిన్నపిల్లలనే కాదు, ప్రతి ప్రాణికోటి మీద ఉంటుంది, మనుషుల మీదే కాదు. జ్యోతిష్యం అనేది, జ్యోతిష శాస్త్రం అనేది 14 ఏళ్ల లోపల ఉన్న పిల్లలకు వర్తించదు. అది తల్లిదండ్రుల ఏదైతే జ్యోతిష్యం ఉంటుందో అదే వీళ్ళకి కూడా రెప్లికేట్ అవుతుంది. ఏ మహర్షి కూడా 14 ఏళ్ల లోపల వర్తించదని ఎక్కడ రాయలేదు, ఏ శాస్త్రంలో రాయలేదు. అలా అయితే మీకు మరి బాలారిష్టాలు అలా చూసుకుంటాం, నక్షత్ర దోషాలు అలా చూసుకుంటాం, నక్షత్ర శాంతులు ఎందుకు చేసుకుంటున్నాం. ఓకే, సో 14 ఏళ్ళ లోపల ఉండదు. 60 ఏళ్ళు దాటితే మాత్రం దాని గ్రహ ప్రభావం తగ్గుతుంది అంటారు. ఓకే, అంటే వాళ్ళ కర్మ అనేటువంటిది హాఫ్ ఆఫ్ ది కర్మ అయిపోయింది. సో కొంచెమే మిగిలింది, ఏమైనా సరే వాళ్ళ హెల్త్ మీద చూపిస్తూ ఉంటుంది అంటారు, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు సింహరాశి వారు గ్రహణానికి ముందు ఏం చేయాలి, గ్రహణ సమయంలో ఏం చేయాలి, గ్రహణం విడుపు తర్వాత ఏం చేయాలి, మీరు చెప్పినటువంటి ప్రతికూల ప్రభావాలు తగ్గాలి అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, గ్రహణం అనేటువంటిది ఏదో జరిగిపోతుందనే దానికంటే కూడా ఫస్ట్ ఇది ఒక సాధనా మార్గము, సాధన చేసుకోవడానికి గొప్ప వరము అనుకోవాలి. ఎందుకంటే ఇది 1 టైం చేస్తే 1000 టైమ్స్ కదా. అంటే మీరు ఒక 3 సంవత్సరాలు జపం చేసిన ఫలితం వచ్చినట్టే కదా మనకి. 1000 డేస్ అంటే 3 years కదా ఆల్మోస్ట్.
సో ఇక్కడ ఏంటంటే గ్రహణ సమయం మనకి యాక్చువల్గా మన ఇండియాలో కనబడేది మాత్రం 6:22 నుంచి 6:47 మధ్యలో కనిపిస్తుంది, సాయంత్రం పూట ప్రత్యక్షంగా మనం వీక్షించడానికి కనబడేది. ఓకే, కాబట్టి ఇది కనబడుతూనే గ్రహణ చంద్రోదయం అవ్వడమే గ్రహణంతో చంద్రోదయం అవుతుంది. దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో కొన్ని ఫలితాలు ఉన్నాయి. అలాగే సింహం వారు కానీ ఏ రాశి వారైనా సరే మన గ్రహణం ప్రారంభమయ్యేది ఎప్పుడు, కనబడేది ఎప్పుడు అంటే కనబడడం 6:22 అయితే ప్రారంభం 3:35 టైంలో ప్రారంభం అవుతుంది. కాకపోతే మనకు కనబడకపోయినా జపంలో కూర్చోవాలనుకునేవి అయితే కూర్చోవచ్చు. లేదనే 6:22కే కూర్చుంటానంటే చక్కగా అప్పుడే పట్టు స్నానం చేసి కూర్చొని 6:47 వరకు కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా ఎవరైనా సరే ఈ టైం టు ఈ టైం జపంలో కూర్చోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆ సమయంలో మాత్రం బయటకైతే మాత్రం రాకూడదు. గ్రహణ సమయం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ సమయంలో మీరు జపం చేసుకొని నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యే టైం. గ్రహణం అంటే ఏంటంటే గ్రహణం కానీ అమావాస్యలు కానీ ఎందుకు మనం చేస్తాము అంటే ఒక నెగటివ్ ఎనర్జీ మనలోకి ఫామ్ అయినప్పుడు మన యొక్క మహాదశలు అంతర్దశలు గ్రహస్థితి మన కర్మలంతా మన ఆరాతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ ఆరాకి తొందరగా కనెక్ట్ అవుతాయి ఇవి. ఎప్పుడైతే మన దశ, కొంతమంది చూడండి నాకు మంచి మహాదశ నడుస్తుంది, మంచి అంతర్దశ నడుస్తుంది, కానీ ఏంటో నాకు కలిసి రావట్లేదు అంటారు. ఎందుకు అంటే కారణం ఏంటంటే ఈ సమయంలో వీళ్ళు ఎప్పుడైతే ఒక ప్రొటెక్షన్ని తెచ్చుకోలేదు ఒక మంత్రంతో, ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వీళ్ళలోకి ఫామ్ అయిపోయిందో వీళ్ళకి రావాల్సిన అదృష్టాన్ని వీళ్ళు కోల్పోతారు. అది ఎంత మంచి దశ అయినా సరే వాళ్ళు కోల్పోతుంటారు. అంటే రావాల్సింది రాదు, ఎంత రేంజ్లో రావాలో ఆ రేంజ్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని మనం చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్స్ కొన్ని నెగటివ్ పట్టుకుంటాయి, పిశాచ యోగాలు ఎక్కువగా పట్టుకుంటాయి చెప్పాలంటే. సో చాలామంది కూడా ఏమంటున్నారంటే గ్రహణ సమయంలో ఇంట్లో ద్వారాలన్నింటినీ కూడా మూసివేయాలి, కిటికీలు తలుపులు అన్నింటినీ మూసి ఇంట్లో ఉంచుకొని మీరు అన్నట్టుగా జపాలు చేయడం అనేది, లేకపోతే మంత్రోచ్చారణ చేయడం అనేది, దేవుణ్ణి ఆరాధించడం చేయడం చాలా మంచిది అంటుంటారు. అంటే మూసేయమని ఎక్కడ చెప్పలేదండి, దర్భ వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆ సమయంలో అంటే కొంతమంది హేతువాదుల వల్ల కూడా ప్రజలకు చాలా మంచి కూడా జరుగుతుంది, మనం వ్యతిరేకించట్లేదు. ఆ సమయంలో నేను సమోసా తింటున్నా, లడ్డు తింటున్నా, నాకేం జరగట్లేదు చూడండి అంటారు. అని కొంతమంది సోషల్ మీడియాలో నేను ఒక ఉదాహరణ అడుగుతాను మిమ్మల్ని. సిగరెట్ పెట్టి మీద ఏం రాసి ఉంటుంది? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అనేది క్లియర్గా ఉంటుంది కదా, అది అబద్ధమా నిజమా? నిజమే కదా. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తికి ఒక సిగరెట్ తాగిస్తాం, ముందు టెస్ట్ చేస్తాం, సిగరెట్ తాగిన తర్వాత టెస్ట్ చేస్తాం, ఏమీ డిఫెక్ట్ ఏమి ఉండదు. కానీ అది చాలా కాలం తర్వాత దాని పర్యవసనం తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఏమీ లేదు కదా, సిగరెట్ పెట్టి మీద ఉన్నది రాంగ్ అంటామా? వాడు తప్పు రాస్తున్నాడు, వాడంతా అబద్ధాలు రాస్తున్నాడు, అబద్ధాలు కోరు, ఎట్లా మీరు తప్పుదోవ పట్టిస్తారు అనగలమా? అనలేం. ఎందుకు? ఇట్స్ డిపెండ్ ఆన్ ఒక సంవత్సరమో 6 నెలలో 2-3 సంవత్సరాలు, ఒక చైన్ స్మోకర్లో ఒక 5 సంవత్సరాలు తాగిన తర్వాత అప్పుడు లోపల మీకు ఎఫెక్ట్ కనిపిస్తుంది. అలాగే ఒక గ్రహణ ప్రభావం ఒక మనిషికి తన జీవిత కాలంలో మనం సంవత్సరానికి 4 గ్రహణాలు అనుకున్నాం, ఆ 4లో మన దేశానికి 1-2 కనిపిస్తే ఒకసారి కనబడవు. అలా ఒక 50 సంవత్సరాల పీరియడ్లో ఒక 50 సార్లు ఆ గ్రహణ ప్రభావం పడ్డప్పుడు అతని మీద మాత్రమే కాకుండా మన జెనెటిక్స్, మన యొక్క తర్వాత తరాల వారికి వారసులకి ఈ ఎఫెక్ట్ అయినటువంటి శరీరాన్ని, ఎఫెక్ట్ అయినటువంటి దాన్ని మనం ఇస్తున్నాము. సో అందుకని మన మహర్షులు ఇదంతా క్యాలిక్యులేట్ చేసి నాయన నువ్వు ఇవి పాటించు, దీనివల్ల నువ్వు ఉద్ధరింపబడతావు, నీ తర్వాత జనరేషన్స్ కూడా నువ్వు మంచివి ఇచ్చిన వాడు అవుతావు అనే భావనతో చెప్పారు. ఇక్కడ వరకు అయితే మాత్రం ఈ 5 రాశుల వారు ఈ జాగ్రత్తలు అయితే పాటించుకుంటే సరిపోతుంది. ఓకే. అలాగే గ్రహణానికి ముందు కూడా ఆ సమయానికి ఆరంభానికి ముందు స్నానాన్ని చేసి అప్పుడు కూర్చొని మంత్రోచ్చారణ కానీ జపం కానీ దేవుణ్ణి ఆరాధించడం చేయాలి అని అంటుంటారు. అలాగే గ్రహణం విడుపు తర్వాత కూడా మళ్ళీ స్నానం చేయాలి అని అంటారు. నిజమేనంటారా? పట్టు స్నానము, విడుపు స్నానము అనేటువంటిది మనకి శాస్త్రంలో ఉన్నటువంటిది. ఏం లేదు, స్నానం చేస్తాము, చక్కగా ఆచమనం చేసుకొని జపం చేసుకుంటాం. జపం చేసుకోవడం ద్వారా మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేటువంటిది వస్తుంది, పాపకర్మ అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటి దాంట్లో. అంటే గ్రహణం అనేటువంటిది నువ్వు ఆ సమయాన్ని ఒక గోల్డెన్ టైమ్గా నువ్వు వినియోగించుకోవాలి అనేటువంటి చెప్పేది. రైట్ గురుగారు, థ్యాంక్ యూ.